ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టిండు. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టిండు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన. నేను మీడియా మిత్రులు రాసుకోవాలి, 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కడితే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే ఒక్క పాలమూరు జిల్లాలోనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా, కాలువ 5 కిలోమీటర్లు తొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటర్ భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వారుతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈరోజు కాల్వలకు మెయిన్ ల్యాండ్ కెనాల్స్ కి నువ్వు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్లో R&R సమస్య ఉంటే నిన్నమన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చేయకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలను అన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మాక్సిమం ఈ జిల్లాలు ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టిండు. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టిండు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన. నేను మీడియా మిత్రులు రాసుకోవాలి, 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు.
52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కడితే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే ఒక్క పాలమూరు జిల్లాలోనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా, కాలువ 5 కిలోమీటర్లు దొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటర్ భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వారుతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈరోజు కాల్వలకు మెయిన్ ల్యాండ్ కెనాల్స్ కి నువ్వు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్లో R&R సమస్య ఉంటే నిన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చేయకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మాక్సిమం ఈ జిల్లాలో ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా, కాలువ 5 కిలోమీటర్లు దొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటర్ భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వారుతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈరోజు కాల్వలకు మెయిన్ ల్యాండ్ కెనాల్స్ కి నువ్వు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్లో R&R సమస్య ఉంటే నిన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చేయకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మాక్సిమం ఈ జిల్లాలో ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం.